ధ్యాన మిత్రులకు అందరికీ కూడా ముందుగా భోగి మరియు సంక్రాంతి జ్ఞానకాంక్షలు. మనకు సంక్రాంతి, భోగి మరియు సంక్రాంతి చాలా ఆనందంగా చేసుకునే పండుగలు. ఆనందం అన్నది ప్రతి ఒక్కళ్ళకు అవసరమే. ఈ వర్గానికి ఆ వర్గానికి, ఏ మత కులానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతతను కోరుకుంటారు. తమ జీవితం ఆనందంగా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు పడిన జీవుడు ఏదో ఒకరోజు నాకు ప్రశాంతత కావాలి, నాకు మనశ్శాంతి కావాలి అని ఆ మనసు తహతహలాడుతుంది. మన మనసు ప్రశాంతత పొందాలి అంటే ఆ మనసును స్థిరత్వం చేయాలి. మనసు స్థిరం కావాలి. మనసు స్థిరం కావాలి అంటే బయట మనము ఏమి చేసినా కూడా, ఎన్ని మార్గాల ద్వారా మనము దైవము అనుకున్న వాళ్ళని పూజించినా, ప్రార్థించినా, మరి ఏమి చేసినా కూడా మనసు శాంతపడదు, మనసు స్థిరం కాదు. మనసు స్థిరం కావాలి, మనకు హాయిగా ఉండాలి, ప్రశాంతత పొందాలి, ఆనందం అనుభవించాలి అంటే నామ జపము కానీ మరొకటి కానీ కాకుండా నీలోనే అంతర్లీనంగా ఉన్న నన్ను ధ్యానించు, నీ మనసును నా మీద ఉంచు అని చెప్తూ ఉన్నాడు. తన మీద అనగా మనలో ఉన్న శ్వాస మీద, మనలో ఉన్న ప్రాణం మీద, మనలో ఉన్న ఊపిరి మీద ధ్యాస ఉంచినప్పుడు మన మనసు ప్రశాంత పొందుతుంది. నిశ్శబ్దంగా. కొత్తగా ధ్యానం చేసేవాళ్ళు ఒకే సమయంలో ఒకే స్థానంలో కూర్చొని లైట్లన్నీ ఆఫ్ చేసి ప్రశాంతంగా కళ్ళు రెండు మూసుకొని వేళ్ళు చేతులు పెట్టి మన దృష్టిని భ్రూమధ్యంలో ఉంచి మన ధ్యాసను మన ఊపిరి మీద అలా ఉంచగలిగినప్పుడు నిదానంగా ఏమవుతుంది అంటే ధ్యాన సాధన చేయగా మన ప్రాణం తన స్వస్థితిలోకి వెళుతుంది. ఎప్పుడు ప్రాణం స్థిరమైపోతుందో అప్పుడు మనసు స్థిరం అవుతుంది. ఎప్పుడు మనసు స్థిరం అవుతుందో అప్పుడు మనసుకు హాయిగా ఆనందం అనుభవిస్తాడు ఆ జీవుడు. తను ఎన్నో జన్మల నుంచి పడిన బాధల నుంచి విముక్తి పొందుతాడు. ఇలాంటి సుఖము ఇంకా ఉంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి హాయి ఇంకా ఉంటే ఎంత బాగుంటుంది అని ధ్యానము తర్వాత తనకు అనిపిస్తుందన్నమాట. అది ఒక్కసారి కాదు, నిరంతర ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనిషికి ఎప్పుడు
మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా శారీరక అనారోగ్యం కూడా పోతుంది. మనకు వచ్చే జబ్బుల్లో 99% మానసికంగా మనం సంపాదించుకున్నవే. మానసికంగా మనము స్థిరంగా లేము, ప్రశాంతంగా లేము, మానసికంగా బాధపడుతూ ఉన్నాము. కనుక ఆ మానసిక బాధల నుంచి దూరం కావాలి అంటే మన మనసు స్థిరం కావాలి. మనసు స్థిరం కావాలంటే ధ్యానము తప్ప మరొకటి లేదు. ఒక ఆ పేరుని పట్టుకొని, ఒక నామాన్ని పట్టుకొని జపం చేస్తా కూర్చుంటే నీకు తాత్కాలికంగా, అంతేగాని తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చునేమో కానీ శాశ్వతంగా మీకు ఉపశమనం లభించదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కడైనా సరే తన్ను పూజించమని చెప్పినాడా, లేదా ఫలాని పూజ చేయమని చెప్పినాడా, లేదా ఫలాని యోగమో అదే ఫలాని యాగమో ఫలాని యజ్ఞమో చేయమని చెప్పినాడా? లేదు కదా. ఫలాని వ్రతం చేయమని చెప్పినాడా? వ్రతము కానీ, ఫలాని హోమం కానీ, ఫలాని యజ్ఞం కానీ, ఫలాని పూజ కానీ ఏమని చేయమని చెప్పినాడా? ఏం చెప్పినాడు ఆయన? యోగం చేయమన్నాడు. ప్రశాంతంగా కూర్చొని నీలో ఉన్న నన్ను గమనించు, అందరిలో ఉన్న నన్ను గమనించు, నీ యొక్క మనసు నా మీద ధ్యాస ఉంచు, దానికోసము నా పేరు కూడా ఉచ్చరించవద్దు అని చెప్తాడు. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ, ఇవి కూడా వద్దు అని చెప్పినాడు. ఏ మంత్రోచ్చారణ లేనిదే ధ్యానం. మంత్రోచ్చారణతో చేసేది కూడా ధ్యానం అనిపించుకుందే కానీ అది అసలైన ధ్యానం కాదు. ఈ యోగం ఎవరు చేస్తారు? చేయని వాళ్ళు ఎక్కడికి పోతారు? చేసేవాళ్ళు ఎక్కడికి పోతారు? మనకు రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే రవి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు వరకు ధనుసు రాశిలో ఉన్నాడు, రేపటికి మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణము. రేపటి నుంచి ఉత్తరాయణము 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళు నన్నే చేరుకుంటారు అని చెప్పినాడు అని చెప్పేసి మన గ్రంథాలని చెప్తున్నాయన్నమాట. అది పుణ్యకాలము. ఈ 6 అంటే మీ జనవరి 14 నుంచి మరి 6 నెలల కాలం దక్షిణాయనం వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో ఎవరు ఈ 6 నెలల కాలంలో ఎవరు మరణించినా కూడా వాళ్ళు ఉత్తమ గతి పొందుతారు అని. కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు. అర్థం కాకుండా ఏమనుకుంటున్నారంటే నిజమే, ఉత్తరాయణంలో పోయినాడు, ఎంత పుణ్యాత్ముడు ఉంటాడు. భౌతికంగా కనబడించే ఈ 6 నెలల కాలంలో ఎంతో మంది చచ్చిపోతుంటారు. మరి అందరికీ కూడా స్వర్గం లభిస్తుందా? ఉత్తమ గతి లభిస్తుందా? అందరూ మళ్ళీ తిరిగి రాని జన్మలకు, తిరిగి రాని లోకాలకి వెళ్తాడా? అంటే ఉత్తమ లోకాలకి వెళ్తాడా? లేదు కదా. మరి ఏమిటి? ఎందుకు చెప్పాడు ఆయన? ఓ అర్జున, ఎవరు ఏ కాలంలో దేహం చాలిస్తే ఉత్తమ గతి పొందుతారు, ఏ కాలంలో దేహం చాలిస్తే అధోగతి పొందుతారు, అనగా మళ్ళీ జన్మ పొందుతారు. ఏ కాలంలో అయితే మనిషి మరణిస్తే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది, ఏ కాలంలో మనిషి మరణిస్తే మళ్ళీ జన్మ తీసుకుంటాడో నీకు 2 కాలాల గురించి చెప్తాను విను అని చెప్తాడు. ప్రయాతాయాంతి తం కాలం, ప్రయాతాయాంతి తం కాలం అంటే ఆ 2 కాలాల గురించి నీకు
చెప్తాను నీకు, విను అర్జున అని చెప్పి చెప్తాడు. మొదటిది ఉత్తరాయణము, రెండవది దక్షిణాయనము. ఈ ఉత్తరాయణం అంటే ఏంటి? అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణ తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః అని చెప్పాడు. అంటే బ్రహ్మవిధులు ఉత్తరాయణ కాలంలో దేహం చాలిస్తారు. ఏదైతే నిష్కామ కర్మ ఉంటుందో, నిష్కామ కర్మ చేస్తూ ఉండి దేహం చాలిస్తే వాడు మళ్ళీ జన్మ పొందడు. అది ఉత్తరాయణము. అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ యోగాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మనిషి అంటే యోగి తన యొక్క ప్రాణమును నాభి స్థానం నుంచి పైకి తీసుకొస్తాడు. నాభి నుంచి పై భాగముని ఉత్తరాయణము అంటాము, నాభి నుంచి కింది భాగముని దక్షిణాయనము అంటాము. ఇది ఊర్ధ్వ భాగము, ఇది అధో భాగము. మనిషి ప్రాణం ఊర్ధ్వ భాగంలో వెళితే, అనగా ఈ పైనుంచి మనిషి ప్రాణం వెళితే అది ఉత్తరాయణము వెళ్ళడు. మనిషి మరణించిన తర్వాత చేసే క్రియలను ఏమంటారు? ఉత్తర క్రియలు అంటారు. మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మలు ఉన్నాయి కదా, వాటి ఏమంటారు అందరూ? ఉత్తర క్రియలు. ఎందుకు దక్షిణ క్రియలు అనరు? ఉత్తర క్రియలు. మనం చేసే ఈ యోగం, ఈ ధ్యానం ఉత్తర క్రియ, గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్తర క్రియ ఎలాగుంటుందంట? అగ్ని జ్యోతి ఆహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణ. అగ్ని అధిష్టాన దేవత. ఈ ఉత్తరాయణకి అగ్ని అధిష్టాన దేవత. ఈ 6 నెలలకు, రేపటి నుంచి వచ్చే 6 నెలలు. జ్యోతి అహహ అంటే పగలు. అగ్ని, జ్యోతి, పగలు. తర్వాత 15 రోజుల శుక్లపక్షము. అగ్ని జ్యోతి అహహ శుక్ల. శుక్లం అంటే 15 రోజులు గల శుక్లపక్షము. అలాగే 6 నెలలు కాలము షణ్మాస ఉత్తరాయణ అన్నాడు. ఎందుకు అక్కడ మాసం తెప్పించినాడు? ఈ యోగాభ్యాసంతో తన ప్రాణం మీద ధ్యాస ఉంచి అంతర్ముఖ ప్రాణాయామం చేసేవాడు ఖచ్చితంగా అయితే 6 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. 6 నిమిషాల్లో మన ప్రాణాన్ని ఈ పైకి తీసుకొచ్చి నిలబెట్టవచ్చు. 1 మాసానికి 1 నిమిషం, 1 మాసానికి 1 నిమిషం. అది కూడా తను స్పష్టంగా చెప్పాడు. 1 నిమిషంలోనే నన్ను దర్శించుకోవచ్చు అర్జున. దైవం యొక్క అనుభవాన్ని నువ్వు తెచ్చుకోవచ్చు 1 నిమిషంలోనే. 6 నిమిషాల్లో పడుతుంది చాలు. మరి 6 నిమిషాల్లో కాని వాళ్లకు 6 నెలల సమయం ఇచ్చాడు. ఇక్కడి నుంచి నాభి స్థానం నుంచి ఇలా దాటుకుంటూ రావడానికి 6 నెలల సాధన చాలు. ఈ యోగం చేస్తూ ఉండి దేహం చాలించిన వాళ్లకు అగ్నిదేవత అంటే అగ్ని అధిష్టాన దేవతకు ఉత్తరాయణానికి, అలాగే పగలు ఈ 6 నెలల కాలానికి, అంటే ప్రతి కాలంకు ఒక అధిష్టానం ఉంటుందన్నమాట. కాలమునకు అధిష్టానం ఉంటుంది, మాస్టర్స్ అంటాము. ఈ 6 నెలల కాలానికి మహాయోగులు అధిష్ఠానమై ఉంటారు. వాళ్ళు ఆ సాధకుని ఉత్తమ లోకాలకు తీసుకెళ్తారు, మరి తిరిగి రాడు. బ్రహ్మవిదో జనాహ అన్నాడు. బ్రహ్మవిదో జనాహ. ఎవరైతే ఈ బ్రహ్మ యోగమును సాధన చేస్తూ ఉంటారో ఆ వ్యక్తిని దేహం చాలించిన తర్వాత ఈ కాలానికి సంబంధించిన అధిష్టాన దైవము, అధిష్టాన శక్తులు ఆ జీవుణ్ణి అంటే ఆ ప్రాణిని ఉత్తమ లోకాలు తీసుకెళ్తాయి. వాడు మళ్ళీ తిరిగి రాడు. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తూ ఉంటారో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించింది నిష్కామ కర్మే.
సకామ కర్మ కాదు. నిష్కామ కర్మ ఉత్తరాయణము, సకామ కర్మ దక్షిణాయనము. మనం ఎన్ని రకాలుగా సకామం చేస్తున్నప్పటికీ కూడా మీరంతా కూడా దక్షిణాయనంలో ఉన్నట్టే. భౌతికంగా రేపటి నుంచి మకర సంక్రమణం జరిగింది కదా సార్, రేపటి నుంచి ఉత్తరాయణం అని భౌతికంగా మనం అనుకోవచ్చు. కానీ స్పష్టంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నువ్వు కోరిక కోరుతూ ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా, ఏ యాగం చేసినా, ఏ యజ్ఞం చేసినా అది దక్షిణాయనమే, అది సకామమే. ఆ సకామ కర్మ చేసేవాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మళ్ళీ కష్టపడతాడు, మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. రెండు మార్గాలు చెప్పాడు. అగ్ని జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణ తత్ర ప్రయాతా గచ్చంతి. ఎవడైతే ఆ మార్గంలోకి వెళ్తూ ఉంటాడో, అంటే ఊర్ధ్వ మార్గంలోకి వెళ్తూ ఉంటాడో, తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఎవరు వెళ్తారంట? బ్రహ్మవిదో జనాః. ఆ బ్రహ్మయజ్ఞం చేసేవాడు. తత్తిమ్మవన్నీ బాహ్య యజ్ఞాలే. బాహ్య యజ్ఞం అనేది సకామము, బాహ్య యజ్ఞము సకామము, బాహ్య యజ్ఞము దక్షిణాయనము. అంతేగాని మనకు పంచాంగంలోనో క్యాలెండర్లోనో మకర సంక్రాంతి తర్వాత వచ్చేది ఉత్తరాయణము 6 నెలలు, ఆ తర్వాత వచ్చేది దక్షిణాయనం 6 నెలలు అని మనం చెప్పుకుంటున్నాము. ఈ 6 నెలల్లో మనిషి దేహం చాలిస్తే మళ్ళీ జన్మ ఉండదు, వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో నువ్వు ఎన్ని సకామ కర్మలు చేస్తున్నావు? అన్ని సకామ కర్మలే, అన్ని కోరికలతోనే, నిష్కామం చేయటం లేదు. అది ఏ కాలమైనా కావచ్చు, దక్షిణాయనం కావచ్చు, క్యాలెండర్లో చూపినటువంటి దక్షిణాయనం కావచ్చు, ఉత్తరాయణం కావచ్చు. నువ్వు ఎప్పుడూ యోగం చేస్తుంటావో నువ్వు ఎప్పుడూ ఉత్తరాయణంలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడు యోగా సాధన చేస్తూ ఉంటావో, ఆత్మ సంయమ యోగం చేస్తూ ఉంటావో, ఈ నిష్కామ కర్మ యోగం, ఈ సత్యక క్రియ క్యాలెండర్లో ఉన్న ఆయన మర్చిపోండి. ఎప్పుడు నువ్వు ఇది చేస్తూ ఉంటావో అప్పుడు ఉత్తరాయణంలో ఉన్నట్టే నువ్వు. అది దక్షిణాయనమే కావచ్చు, క్యాలెండర్లో చెప్పినట్టుగా అది దక్షిణాయనం కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఉత్తరాయణంలోనే ఉంటావు. గుర్తుపెట్టుకోండి. ఈ యోగం చేసే వాళ్లకు ఎప్పుడూ ఉత్తరాయణమే తప్ప వాళ్ళకి దక్షిణాయనం అంటూ ఉండదు. ఎందుకంటే ఇది నిష్కామ కర్మయోగము. కామకర్మయోగము, నిష్కామ కర్మయోగము రెండు చెప్పాడు. నిష్కామ కర్మయోగాన్ని ఉత్తరాయణం అంటాము, కామకర్మయోగాన్ని దక్షిణాయనం అంటాము. ఈ దక్షిణాయనకు ఎవరంటే అధిష్టాన దేవతలు? ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. ధూమో అంటే నలుపు, పగలు అనే పగలు కాదు, రాత్రి. అలాగే కృష్ణపక్షము, తర్వాత 6 నెలల కాలము. ఈ కాలంలో దాన్ని దక్షిణాయనం అంటారు. అంటే ఎవడైతే సకామ కర్మ చేస్తూ ఉంటాడో వాడు దక్షిణాయనంలో ఉన్నట్టే. ఈ కామకర్మల్ని చేస్తూ ఉండి దేహం చాలిస్తే అటువంటి వ్యక్తిని వాడు చేస్తున్న ఆ కర్మను బట్టి ఆ వ్యక్తి యొక్క జీవుని ఏం చేస్తారు? ఈ రాత్రికి అధిష్టాన దేవత రాత్రికి, తర్వాత దక్షిణాయనం అనుకున్న ఈ కాలానికి ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వాడు చేసిన ఆ పుణ్య ఫలాన్ని అనుభవింపజేసి మళ్ళీ జన్మ తీసుకొస్తారు అన్నమాట. మళ్ళీ జన్మ పొందుతాడు. చూడండి, మనం ఏం చేస్తున్నాము? కామకర్మ చేస్తున్నామా, నిష్కామకర్మ చేస్తున్నామా? మనం ఏమి చేసినా కామకర్మలే చేస్తున్నాం. ఇక గమనించండి, ఈ రోజుకు ముందు 3 రోజులు మనం ఏం చేసుకున్నాము? ముక్కోటి ఏకాదశి చేసుకున్నాం, అవునా? ఏకాదశి అంటే ఏమి?
11వది. ఏకాదశి అనేది 11వది. రేపటికి సూర్యుడు ధనుసు రాశి నుంచి మకరంలోకి వెళ్తాడు. ఇది ఎన్నవది? 11వది. మేష నుంచి లెక్కేసుకుంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర 11వది అవుతుందన్నమాట. చూసుకోండి, మేషం నుంచి 11వది అవుతుంది. అంటే ఏకాదశికి మనం ఎంత ఉన్నత స్థానం ఇస్తున్నాము. దశరథుడు పంచ ఇంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని జయించిన వాడు 10 దాటినాక నెక్స్ట్ ఏం వస్తుంది? 11వది వస్తుంది. 10 దాటినాక వచ్చేది 11వది వస్తుంది. అంటే దశరథుడు ఎప్పుడూ 11వ స్థానంలోనే ఉంటాడు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని అధిగమించిన వాడు. మనకు ఈ గ్రంథాల్లో ఏకాదశి యొక్క మహత్యం గురించి బాగా చెప్పుకోవాలంటే ఎవరున్నారు? అంబరీషుడు. అంబరీషు చక్రవర్తి తన జీవితకాలం అంతా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తిని ఏ శక్తి ఏమీ చేయజాలదు. ఏ శక్తి, ఏ దుష్టశక్తి కూడా ఆ వ్యక్తిని ఏమీ చేయజాలదు. సో మనకు ఎన్నో కథలు ఉన్నాయి కదా. అతన్ని పరీక్షించాలని చెప్పేసి ఎవరు వస్తారు? దుర్వాస మహర్షి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఏమవుతుంది? తన కోపంతో తన జట తీసి కొడితే ఒక రాక్షసుడు బయలుదేరుతాడు. అతన్ని మింగాలని చూస్తే ఎవరిని? అతన్ని సంహరించాలని, అంబరీషుని సంహరించాలని ఆ రాక్షసుడు అనుకుంటే అతనికి ఎవరు అడ్డుగా వస్తారు? సుదర్శనం వస్తుంది. సుదర్శనం, అక్కడ చక్రం ఉంది అంటారు. ఏంటి సుదర్శనం అనేది? ఒక శక్తి. అంతేగాని శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం వచ్చి ఆయన కాపాడింది కాదు. అతను చేసుకున్న యోగ శక్తి ఏమవుతుంది? 10 దాటి 11వ స్థానంలో ఉన్నాడు ఎప్పుడూ కూడా. ఆ వ్యక్తి, ఆ సాధకుడు కలిగిన ఆ శక్తి అతన్ని రక్షించిందన్నమాట. దాని ముందు ఏది నిలబడజాలదు. సో సుదర్శన చక్రం ఏం చేసింది? ఆ రాక్షసుని సంహరించి దాన్ని ఎవరు ప్రయోగించారు? దుర్వాసుడు అతని మీదకి వెళ్తుంది. పాపం ఆ దుర్వాసుడు ఆ సుదర్శన చక్రం యొక్క నుంచి రక్షించుకోవడానికి అన్ని లోకాలకు వెళ్తాడు, బ్రహ్మదేవునికి వెళ్తాడు. సుదర్శన చక్రం యొక్క శక్తిని ఆపే శక్తి నాకు లేదు, శివుణ్ణి అడుగు అంటాడు. పాపం ఆయన కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో నిన్ను కాపాడే శక్తి నాకు లేదు. అదేమిటి? ఇంతటి మహాశక్తిమంతుడు మీరు, మీకే లేదా అంటే లేదు. నీవు శ్రీమహావిష్ణుని దగ్గరికి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళు. పాపం దుర్వాసుడు వైకుంఠానికి వెళ్తాడు. మహాప్రభో నన్ను కాపాడు, నీ సుదర్శన చక్రము నన్ను చంపడానికి నా వెంట వస్తూ ఉంది అంటే అప్పుడు ఏమంటాడు ఆయన వైష్ణవు? అయ్యా, నేను నీ మీద ప్రయోగించలేదు, నేను నా సుదర్శన చక్రాన్ని నేను నీ మీద ప్రయోగించలేదు, అది తనకు తానుగా వచ్చేసింది. నా ప్రమేయం లేకనే, నా సంకల్పం లేకనే తను వచ్చింది. అదేమిటి స్వామి, మీ సంకల్పం లేకుండా సుదర్శన చక్రం వచ్చేస్తుందా? అవును. ఎవరైతే ఏకాదశి యోగం చేస్తూ ఉంటాడో గుర్తుపెట్టుకోండి, ఏకాదశి వ్రతము కాదు, ఏకాదశి యోగం. ఎవరైతే ఏకాదశి యోగం చేస్తూ ఉంటాడో వాడికి కలిగిన శక్తి వలన అతని జోలికి ఎవరు వెళ్ళలేరు. ఎవరు అతన్ని సంహరించాలనుకున్నా, ఎవరు అతన్ని హాని చేయాలనుకున్నా ఆ యోగ శక్తి అతన్ని ఉండనివ్వదు. సో నువ్వు రక్షణ పొందాలి అంటే ఎవరి మీదైతే నువ్వు నీ కోపాన్ని ప్రదర్శించి రాక్షసుని సృష్టించినావు, ఆ అంబరీషుని నేను రక్షణ వేడు. మళ్ళీ వస్తాడు అంబరీష చక్రవర్తి వచ్చి, స్వామి నన్ను రక్షించు, నేను పొరపాటు చేశాను, నా అహంకారము చేత నీ యోగశక్తిని గమనించలేకపోయాను, దయచేసి నన్ను రక్షించు అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు.
ఏ శక్తి అయితే అంబరీషుని సంహరించడానికి వస్తూ ఉందో, వెనుకపడుతూ ఉందో, ఆ శక్తి కనుమరుగైపోతుంది. చూసారా? అది ఏకాదశి యోగం యొక్క పవర్. మనం చేసే ఈ నిష్కామ కర్మం అనేది ఏకాదశి యోగము. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ సమయంలో చేసినా అది ఏకాదశియే. నువ్వు ఏ సమయంలో చేసినా అది ఏకాదశియే అవుతుంది. మన ఇంద్రియాలని అది దగించి వేస్తూ ఉంటుంది, ఇంద్రియాలని జీరో చేస్తూ ఉంటుంది. మన కోపము, మన తాపము, మన అహము, గర్వము, పొగురు, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ కూడా యోగం మనసులో ఉంచుకొని యోగ ధ్యాన సాధన చేస్తూ ఉన్న వాడికి అవన్నీ కూడా సమసిపోతాయి. ఎక్కడ భేదం రాదు. మతపరంగా భేదం ఉండదు, కులపరంగా భేదం ఉండదు, ధనికపరంగా భేదం ఉండదు. ఈ యోగం చేసే వ్యక్తికి అన్ని మతాలు సమానమే, అన్ని వ్యక్తులు సమానమే. ఏ మాత్రము ఎక్కడ ద్వంద్వము చూపించడు. ఎందుకంటే ద్వంద్వం భయం భవతి, ద్వైతం భయం భవతి. ద్వంద్వమే మనిషిని హాని చేసేది. వాడు వేరే, నేను వేరే, ఆ కులం వేరే, ఈ కులం వేరే, ఆ మతం వేరే, నా మతం వేరే, నా మతమునే పాటించాలి, నేను చెప్పిందే వినాలి. ఎప్పుడైతే ఈ ద్వంద్వం ఉంటుందో అప్పుడే వాడికి హాని కలుగుతుంది. ఎప్పుడు నువ్వు ఒకటే, నేను ఒకటే, నీలో ఉన్న ప్రాణము ఒకటే, నాలో ఉన్న ప్రాణము ఒకటే, ప్రాణమే దేవుడు అని సాధనతో తెలుసుకుంటాడో ఆ వ్యక్తే బ్రహ్మ అవుతాడు. వాడే బ్రహ్మవిదో జనాహ, వాడే బ్రహ్మ అనిపించుకుంటాడు. వాడే విశ్వంతో వ్యాపించిన వాడు అనిపించుకుంటాడు. కనుక అర్జున, నువ్వు ఉత్తరాయణం సాధన చేస్తావా, దక్షిణాయన సాధన చేస్తావా? నేను 2 మార్గాలు చెప్పాను. నీ దాంట్లో నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవని చెప్తాను. చూడండి, ప్రయాతాయాంతి తం కాలం వివక్ష ప్రవక్ష్యామి అంటాడు. తం కాలం, ప్రయాతాయాంతి తం కాలం. నేను 2 కాలాలు చెప్పాను. ఈ 2 కాలాల్లో నీకు ఏది కావాలంటే తీసుకో. నువ్వు ఉత్తరాయణ సాధన చేస్తావా, దక్షిణాయన సాధన చేస్తావా? మనం సకాలంతో చేసేవన్నీ కూడా నాభి నుంచి కింద భాగంకే. అవి నాభి నుంచి పైకి తీసుకోలేవు. గుర్తుపెట్టుకోండి. ఈ 99.9% ఎవరికి రుచించదు. ఈ మాట చెప్పితే ఎవరు కూడా ఒప్పుకోరు. అందుకే యోగానికి, భోగానికి, ఉత్తరానికి, దక్షిణానికి తేడా ఉంటుందన్నమాట. దక్షిణాయనం అంతా కూడా భోగ కర్మలే. మనం సంకల్పం పెట్టి నాకు అవి కావాలా, ఇవి కావాలి కోరుకుంటాం కదా. మన పేరు చెప్పుకొని, మన గోత్రం చెప్పుకొని, మన నక్షత్రం చెప్పుకొని, స్వామి నాకు అది ఇవ్వు, మన గోత్రం ఉండే గోత్రపోత్భవస్య పేరు చెప్పుకొని, నామధేయస్య నక్షత్రము రాశి చెప్పుకొని ఏం చెప్తాము? ఆయురారోగ్య భోగ్యాభి ఉద్యత్తం, ఇంకా అనేక మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా సంకల్పంలో మనం యాడ్ చేసుకుంటాం. మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని కోరికల్ని కూడా సంకల్పంలో యాడ్ చేసుకొని ఫలాని పూజ చేస్తున్నామో, ఫలాని వ్రతం చేస్తున్నామో అని మనము చివరిగా చెప్పుకుంటాం. ఇలా వ్రతం కరిష్యే, పూజ కరిష్యే, రుద్రాభిషేకం కరిష్యే, ఇలాంటివి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా సకామ కర్మలు. ఇవి దక్షిణాయనమే. ఆ వ్యక్తికి మళ్ళీ జన్మ ఉంటుంది. దానివల్ల ఫలితం లేదా అంటే ఫలితం ఉంటుంది. ఫలితం లేదు అని చెప్పడం లేదు, అది వృథా, వేస్ట్ అని చెప్పడం లేదు. నువ్వు చేసే పూజ కానీ, హోమం కానీ, జపం కానీ, మంత్రం కానీ, ఇంకోటి కానీ అవి వృథా అని చెప్పడం లేదు. వాటి వల్ల ఫలితం తప్పకుండా ఉంది.
తప్పకుండా ఆ వ్యక్తి అన్ని రకాల సుఖాలు అనేవి అనుభవిస్తాడు, కానీ ప్రశాంతత మాత్రం అనుభవించడు. గుర్తుపెట్టుకోండి, మనిషి ప్రశాంతత మాత్రం అనుభవించడు, నిశ్చింతంగా ఉండలేడు. కోట్ల ఆదాయం వచ్చింది, వాడికి నిశ్చింత ఉంటుందా? దండిగా కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి, వాడికి చింతలు లేవా? ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఈ కాపాడుకునేది? ఇంత డబ్బుని ఎలా కాపాడుకోవాలని చింత ఎక్కువ ఉంటుంది. ఏమీ లేని వాడికి కూడా చింత ఉంటుంది. వాందరికి వచ్చి దోచుకోకపోవడానికి ఏమీ ఉండదు. అలానే వాడికి చింత లేదా? చింత ఉంటుంది. రేపట్లో స్వామి గడిచేది నాకు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత సంతానం ఉంది, సంసారం ఉంది, ఎలా నేను సంపాదించుకో, వాడికి చింత ఉంది. బాగా డబ్బులు ఉన్నవాడికి, సంపద ఉన్నవాడికి చింత ఉంది, ఏమీ లేని వాడికి చింత ఉంది. అదేంటి సార్, ఏమీ లేని వాడికి చింత ఎందుకు ఉంటుంది? వాళ్ళందరూ దోచుకోవడానికి ఏమీ లేదు, అయినా వాడు చింతపడుతుంటాడు, ఆయన దుఃఖపడుతుంటాడు. దుఃఖం లేని వాళ్ళు ఎవరు? ఎవరైతే యుక్తమసీద అర్జున, ఎవరైతే యుక్తంలో ఉంటాడో, నీకు ఎంత అవసరమో అంతే, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మధ్య మార్గంగా ఉంటూ ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటాడో, సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగముచ్యతే. చూడండి, సర్వచింతా పరిత్యాగో, అన్ని చింతలు వదిలిపెట్టడమే యోగం అంటే. చింతలు ఎలా వస్తాయి? బాధలు ఎలా వస్తాయి? మనిషి ఇంద్రియాల్లోనే పుట్టి, ఇంద్రియాల్లోనే పెరిగి, ఇంద్రియాల్లోనే చచ్చిపోతున్నాడు. అసడ్ వర్గాల్లో పుడతాడు, అసడ్ వర్గాలనే పెరుగుతాడు, చివరి చచ్చేటప్పుడు కూడా అసడ్ వర్గాలనే చస్తాడు. దేహ విరమణ చేసేటప్పుడు కూడా, అయ్యో నేను ఇంకా సంపాదించలేకపోతున్నా, నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నా, ఇంకా వానికి పెళ్లి కాలేదో, వానికి పిల్లలు పుట్టలేదో, వాళ్ళు ఇంతే. అంటే ఆ క్షణము వరకు కూడా వాడు చింత చేస్తూనే ఉంటాడు. కనుక మళ్ళీ చింతలు చేయడానికి సమయం కావాలి కదా, అందుకు మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఆ చింతలు కంటిన్యూ కావాలి కదా, ఆ చింతలు కంటిన్యూ కావాలంటే వాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు. కనుక వద్దులేప, నాకు ఈ బాధలు వద్దు, దుఃఖాలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఎందుకు వద్దు, అసలు జన్మే వద్దు. జన్మే లేకపోతే మనకి ఈ బాధలు ఉంటాయా? చెప్పండి. జన్మే లేకపోతే మనకి ఈ బాధలు దుఃఖాలు ఉంటాయా? మరి జన్మ లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి కామకర్మ నీకు మళ్ళీ జన్మ తీసుకొస్తుంది. ప్రతి కామకర్మ కూడా నీకు జన్మ తీసుకొస్తుంది. ఒక యోగం మాత్రమే, ఈ ధ్యాన యోగం మాత్రమే నిష్కామ కర్మ యోగము. ఇది ఒక్కటే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. మరి మనము ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? రాత్రిని పొగ, రాత్రి కృష్ణపక్షము, తర్వాత దక్షిణానము 6 నెలలు అంటే నాభి నుంచి కింది భాగమైన మార్గాన్ని ఎంచుకుంటామా? సకామ కర్మ మార్గాన్ని ఎంచుకుందామా? అలా లేదు. పౌర్ణమి, శుక్లపక్షము, పగలు, ఇలాంటివన్నీ అనుభవిస్తూ హాయిగా దేదీప్యమానంతో మనం వెలుగుతూ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ రాకుండా ఉండే మార్గాన్ని ఎంచుకుందామా? ఏది ఎంచుకున్నాము? ఉత్తరాయణ మార్గం కావాలన్నా, దక్షిణాయన మార్గం కావాలన్నా? మాటల్లో కాదు, మాటల్లోనే అందరూ కూడా ఉత్తరాయణం చెప్తున్నారు, కానీ చేసేవన్నీ కూడా దక్షిణాయన మార్గాలే. చేసేవన్నీ కూడా దక్షిణాయన సకామ కర్మలే చేస్తున్నారే కానీ ఉత్తరాయణ నిష్కామ కర్మలు చేయటం లేదు. మరి జన్మ రాక వస్తుందా? మళ్ళీ జన్మ వస్తుంది.
ఇప్పుడన్నా ఏమాత్రం ఉన్నారు, ఇప్పుడన్నా ఉండడానికి ఇల్లు, తర్వాత తినడానికి డబ్బులు అవేవో ఇప్పుడన్నా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే జన్మలో ఎట్లుంటారో, ఇంకెన్ని బాధలు పడతారో, ఇంకెన్ని కష్టాలు పడతారో మీకు తెలుసా? చెప్పండి, మనకు తెలుసా? బా ఈ జన్మ వదిలేప, మరి జన్మలో హాయిగా ఉందాం. ఎట్లా ఉంటావు హాయిగా? మళ్ళీ జన్మ హాయిగా ఉంటామన్న దివ్య దృష్టి నీకు ఉంటే నువ్వు నిష్కామ కర్మలోకి వస్తావు తప్ప సకామ కర్మలోకి పోతావా? చెప్పండి. అంత జ్ఞానమే ఉంటే ఈ ఉత్తరాయణ మార్గము, ఈ జ్ఞాన మార్గము, ఈ యోగ మార్గము ఆ వ్యక్తికి అసలైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం ఎవరు, ఎందుకోసం జన్మ తీసుకున్నాం, పుట్టడానికి కారణమేంటి, జన్మ కారణమేమి, ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏమి, ఇవన్నీ కూడా తను పొందుతాడు. ఎన్నో జన్మలు తెలుసుకుంటాడు. గత జన్మలో నేనేమై ఉన్నాను తెలుసుకుంటాడు. చూడండి, గత జన్మ తెలుసుకుందామా వద్దా? మనకు గతము వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానం చాలు. గతంలో మనం ఏమైంటే ఏమి, ఉదాహరణకు యోగ సాధన చేస్తూ గత జన్మలో ఒక మహారాణిగానో మహారాజుగా ఉన్నాం అనుకో, అది ఇంకా బాధ. అబ్బా గతంలో ఒక మహాచక్రవర్తిగా అంత వైభవం ఉన్న వాడిని ఇప్పుడు ఇంతగా వచ్చానేది ఇంకొంచెం బాధపడతాడు. అవునా? అప్పుడేదో సాదా సీదాగా ఉండి ఇప్పుడే కొంతమంది పర్లేదు అనుకుంటాడు. ఏమో గత జన్మలో నువ్వు మహారాణిగా ఉండి, మహాచక్రవర్తిగా ఉండి అనేక భోగాలు అనుభవించిన వాడు ఇప్పుడు అనేక కష్టాలు పడుతుంటే ఇప్పుడు ఏమనుకుంటాడు? అయ్యో అప్పుడే నేను పుణ్యం చేయకపోతేనే, అప్పుడే పుణ్యకార్యము అంటే నిష్కామంగా ఏమైనా చేసి ఉంటే బాగుంటానేమో, నాకు ఈ జన్మ వచ్చి ఉండేది కాదు అనుకుంటాడు. అవునా? కాబట్టి గత జన్మలు తెలుసుకోవాలన్న కోరికని వద్దు. గతం గతః అయిపోయింది. మనము ఈ ధ్యాన కేంద్రంలోకి అడుగుపెట్టి 1 గంట 15 నిమిషాలు అయింది అంటే మన ఆయుష్లో 1 గంట 15 నిమిషాలు అయిపోయింది. అవునా? మన ఆయు ప్రమాణము ఎంత తగ్గిపోయింది? 1 గంట 15 నిమిషాలు అయిపోయింది. సెకండ్కు మనము మృత్యుకు దగ్గర అవుతూ ఉన్నాం. సెకండ్కు చావుకు దగ్గర అయిపోతున్నాం. ఎక్కడ దాక్కున్నా కూడా మృత్యువు కబళించక మానదు. దాన్ని తప్పించుకోవడం అనేది ఎవ్వరికీ సాధ్యము కాదు. మనం గొప్ప గొప్ప మహాయోగులు, మహాజ్ఞానులు, దేవుళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దేహం వదిలేశారు. రాముడు దేహం వదిలేశాడు, కృష్ణ పరమాత్మ కూడా దేహం వదిలేశాడు, దేహ విహరణ చేశాడు. అంటే ఈ దేహం తీసుకున్నాక దాన్ని వదిలిపెట్టక తప్పదు. లేదా అలాగే ఉండాలి అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చు ఈ యోగ సాధన చేసి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, గత 5000 సంవత్సరాల నుంచి అదే దేహంతోనే ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు ఆయన, మహావతార్ బాబాజీ. మరి ఎందుకున్నారు ఆయన? దానివల్ల ఆయన వల్ల ఇంకా జరగవలసింది చాలా ఉంది. మనం చేస్తున్న యోగానికి అధిష్టానం ఎవరు ఉంటే ప్రజెంట్ ఆయనే. ప్రతి ఒక్కళ్ళకి ఈ యోగం తెలియాలి, అందరూ యోగంలోకి రావాలి. అంతవరకు ఆయన దేహంతోనే ఉంటాడు. మధ్యలో ఎంతమంది పోతుంటారు వస్తుంటారు. మెన్మేకం మెన్మెనుగో, మనుషులు వస్తుంటారు పోతుంటారు. మళ్ళీ జన్మ తీసుకున్నవాడు గమనించండి, నువ్వు ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని జన్మల పాటు సకామ కర్మ చేసినా
ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయానికి, ఏదో ఒక జన్మలో నిష్కామ కర్మలలోకి వస్తావు, తప్పదు. ఏదో ఒక జన్మలో 84 లక్షల జన్మలు ఇస్తాడు మనిషి. ఎన్ని జన్మలు? 84 లక్షల జన్మలు ఇస్తాడు. ఈ 84 లక్షల జన్మల్లో మనము చెట్టుగా, పుట్టుగా, జంతువుగా, కోడిగా, మేకగా, గొర్రెగా, అన్ని జంతువుగా పుట్టింటాం. అన్నీ అయ్యి జీవ పరిమాణు క్రమంలో మానవ జన్మ తీసుకుంటాం. అన్ని జంతు, పక్షి, వాటన్నిటికన్నా మనిషి జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది, మాట ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇదే జ్ఞానం మనకి ఇచ్చాడు. ఈ మానవ జన్మని నిష్కామ కర్మయోగం చేసి తరింప చేసుకుంటావా, లేదా సకామ కర్మయోగం చేసి మళ్ళీ జన్మ తీసుకుంటావా అన్నది మన చేతుల్లో ఉంది. we create our own reality. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన కష్టానికి, మన నష్టానికి, మన బాధకు, మన దుఃఖానికి ఎవరూ కూడా కారణం కాదు, మనమే. కనుక మన బాధను, దుఃఖాన్ని ఎవరు తీర్చుకోవాలి? మనమే చేసుకోవాలి. నువ్వు ఒక కోరిక కోరినావంటే మళ్ళీ జన్మ ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలంటే మళ్ళీ మళ్ళీ కోరికలు పెట్టుకోండి, సంకల్పాలు పెట్టుకోండి, హోమం చేయండి, యాగం చేయండి, వ్రతం చేయండి. సంకల్పంలో కోరికలు మాత్రం లేకుండా చేసుకోండి. అప్పుడు అది కూడా నిష్కామమే అవుతుంది. నువ్వు యోగం చేసినా, యాగం చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా, వ్రతం చేసినా, సంకల్పంలో ఏ కోరిక లేకుండా ఉంచుకోండి. అప్పుడు అది కూడా నిష్కామ కర్మయోగమే అవుతుంది. అప్పుడు అది కూడా ఉత్తరాయణమే అవుతుంది. కానీ మనం అలా చేస్తున్నామా? స్వామి వస్తాడు, మనతో సంకల్పం చెప్పిస్తాడు, అవునా? పెద్దానికి స్వామిని పిలిపిస్తాము, ఆ స్వామి చేత సంకల్పం చెప్పిస్తాము. అన్నీ దండిగా యాడ్ చేస్తాడు, అన్నీ కావాలని. అయిపోయి చచ్చ గొర్రె, మళ్ళీ జన్మ వస్తుంది. మనకు ఆ స్వామి చెప్పే ధైర్యం మనకుందా? స్వామి సంకల్పం చెప్పండి, కానీ ఈ ఆయురారోగ్య భోగ భాగ్య సత్సంతాన ఏమి సిద్ధ్యర్థం ఇది మాత్రం చెప్పకండి స్వామి అని చెప్పే ధైర్యం మీకుందా? చెప్పండి. అంటే దక్షిణ పేరుతో దక్షిణ ఇచ్చి దక్షిణాయంలోకి వెళ్ళిపోతున్నాం. ఏమిస్తున్నాము? దక్షిణ పేరుతో దక్షిణం ఇచ్చి మళ్ళీ దక్షిణాయంలోకే వెళ్ళిపోతున్నాము. అంటే డబ్బిచ్చి కొట్టించుకుంటున్నాము. ఇది, ఈ మాట ఎవరికీ రుచించదు. ఏ స్వాములు ఒప్పుకోడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం యూట్యూబ్ చేస్తున్నాము, అందరికీ వెళ్ళిపోతుంది. ఏ స్వాములు ఒప్పుకోరు, ఖచ్చితంగా డిజ్లైకే చేస్తారు. యూట్యూబ్లో ఉంటుంది కదా, లైక్ డిజ్లైక్ ఉంటుంది కదా, అందరూ డిజ్లైకే కొడతారు. ఎందుకంటే ఇది సత్యం అంత తొందరగా వంటపట్టదు, సత్యయోగం అంత తొందరగా వంటపట్టదు. దీని గురించి తెలుసుకోవడానికి కూడా మనసు ఒప్పుకోదు. తాము చేస్తున్నదే సత్యం, తాము చెప్పుతున్నదే సత్యం, తాము వింటున్నదే సత్యం అన్న అపోహలో ఉండిపోతాడు జీవుడు. భగవద్గీత గురించి చెప్పేవాళ్లే కానీ ఆచరించేవాళ్ళు తక్కువ. ఎవడు ఆచరిస్తాడో వాడే సాక్షాత్ శ్రీకృష్ణుడు, వాడే అన్ని ఏమైనా కావచ్చు. ఒక్కసారి గమనించండి,
భగవద్గీత మొత్తంలో ఎక్కడైనా ఫలాని వ్రతం చేయి అర్జున అని చెప్పాడా? ఫలాని యజ్ఞం చేయి అర్జున అని చెప్పాడా? ఫలాని హోమం, గణపతి హోమం కానీ ఇంకోటి హోమం కానీ ఇవి కానీ చేయమని చెప్పాడా? నాకైతే కనబడలేదప్ప. కొన్ని వందల సార్లు భగవద్గీతను నేను తెలుసుకున్నాను, ఎక్కడా కనబడలేదు. మీకేమో కనిపిస్తే, మీరు పుణ్యాత్తులు మీరేమో కనబడితే మీకు చెప్పండి. చెప్పాడా ఏమన్నా? యజ్ఞం చేయమన్నాడు. ఏ యజ్ఞం చేయమన్నాడు? జ్ఞాన యజ్ఞం చేయమన్నాడు. ఏ యజ్ఞం చేయమన్నాడు? జ్ఞాన యజ్ఞం చేయమన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టి, సముద్రం వేసి, నెయ్యి వేసి, మంత్రోచ్చారణతో, అంటే వేద యజ్ఞం చేయమని చెప్పలేదు. వేద మంత్రాలతో యజ్ఞం చేయమని చెప్పలేదు. ఏ మంత్రము లేనిది, ఏ తంత్రము లేనిది, కేవలం ఒక ప్రాణక్రియ మాత్రమే చేసేది. ఈ ప్రాణక్రియే బ్రహ్మయజ్ఞము. ఇటువంటి వాడే బ్రహ్మవిదుడు అంటారు. కనుక ఆ మైండ్లో ఉన్న ఆ పిచ్చిని వదిలిపెట్టండి. ఉత్తరాయణంలో చస్తే మళ్ళీ జన్మ ఉండదు, దక్షిణంలో చస్తే మళ్ళీ జన్మ ఉంటుంది. ఆ పిచ్చి వదిలిపెట్టండి. రేపటి నుంచి మకర సంక్రమణ జరుగుతూ ఉంది. అబ్బా రేపు ఎవరు చచ్చాడనుకోండి, ఆవిడ ఎంత పుణ్యాత్ముడు అబ్బా, ఉత్తరాయణ ప్రారంభమే పోయినాడు, ఎంత పుణ్యాత్ముడు అవుతున్నాడు, పాపాతులు పోతుంటాడు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ని ఉత్తరాయణంలోనే ఉరి తీశారు. మరి వాడికి జన్మ లేకుండా పోయింటుందా? ఆ జన్మలో ఎన్ని పాపాలు చేశాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు. కనుక ఆ మైండ్లో ఉన్న ఆ పిచ్చిని వదిలిపెట్టండి. సత్యం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు అది యూట్యూబ్లో చూసి నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఏంటి ఇలా ఉంది, ఇలా చెప్తున్నారు? అవును, నేను సత్యమే చెప్తున్నాను. మీకేం తెలుసు అంటే నాకు సత్యమే తెలుసు అని చెప్పాను. నాకు అసత్యం తెలీదు, సత్యం తెలుసు మాత్రం చెప్పాను. ఆయన ఏం చెప్పారో చెప్పాను. మీకు కావాలి, తెలుసుకోవాలనుకుంటే రండి, ఈ యోగం నేర్పిస్తాను, ఈ ధ్యాన యోగం నేర్పిస్తాను, సాధన చేయండి. నేను సత్యమా చెప్పానా అసత్యం చెప్పానా మీకే తెలిసిపోతుంది. మీ దేహమే ఒక ప్రయోగశాల, మన దేహమే ఒక ప్రయోగశాల. ఇదే ల్యాబ్. ఈ ల్యాబ్లో ప్రయోగం చేసే సైంటిస్ట్ ఎవరు? శాస్త్రవేత్త మనమే. మన ప్రయోగశాలలో మనమే దీన్ని ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. మనది పెద్ద ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్లో నువ్వే శాస్త్రవేత్తవి, నువ్వే చెయ్యి. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనము. ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళని ఏమంటాము? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, స్పిరిచువల్ సైంటిస్ట్. స్పిరిచువల్ కానిదంతా కూడా భౌతికమైంది. భౌతికంగా చేసేవన్నీ కూడా వాళ్ళు భౌతిక శాస్త్రవేత్తలు. సో మనము భౌతిక శాస్త్రవేత్తలుగా ఉందామా, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఉందామా? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఉండాలి అంటే నిష్కామ కర్మయోగం చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు హోమము జపము మీరు చేపించినప్పుడు ఏ స్వామి వచ్చి అడిగినా కూడా సంకల్పం చెప్పినప్పుడు మీరు చెప్పే ధైర్యం మీలో ఉందా? స్వామి సంకల్పంలో ఇవి యాడ్ చేయకండి, ఇవి తప్ప మిగతావిని చెప్పండి అని చెప్పే ధైర్యము, దమ్ము, స్థైర్యము మీలో ఉన్నాయా? ఉంటే నిష్కామ కర్మలోకి రండి, లేకుంటే సకామ కర్మలోకి వెళ్ళిపోండి. అదే చేయండి. ఎందుకు ద్వంద్వంలో ఉంటారు? అక్కడ ఒక కాలు ఇంకొక కాలు ఎందుకుంటారు? పూర్తి ఈ కాలంలో ఉండి లేదా అక్కడన్నా ఉండండి. ఎందుకు అలా ఉంటారు? ఉట్టికి లేకుండా స్వర్గానికి లేకుండా మధ్యలో ఎగురుతున్నట్టు, తీసుకుని స్వర్గం ఎగురుతున్నట్టు ఉంటే ఎటన్నా ఉండండి, లేకుంటే ఇటన్నా ఉండండి. ఎట్లా ఉంటారు? నా దగ్గరకు వచ్చిన మాత్రము ఇట్లా ఉంటాం సార్ అంటారు, అదే అక్కడ పోయినప్పుడు అట్లా ఉంటాం సార్ అంటాడు. ఏంటి ద్వంద్వము? నరంలేని నాలుగు ఎట్లన్నా మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ జై, మీరు చెప్పిందే జై, మీకే జై సార్ అని. అక్కడ పోయినప్పుడు మాత్రము ఆ స్వామికి జై,
ఆ స్వామి జరిపినప్పుడు ఈ స్వామి కనబడ్డు, ఈ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్వామి కనబడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ స్వామి జరిగిపోయినప్పుడు ఈ స్వామి కనబడ్డు, ఈ స్వామి చెప్పింది ఏది గుర్తుకురాదు. ఈ స్వామి చెప్పినవి ఏవి గుర్తురావు. అప్పుడు తనువు మనువు అంతా వాళ్ళకి ఇచ్చేస్తారు. అనిదా శరణం నాస్తి త్వమే స్వర్ణమమ్మ. స్వామి మీరు ఎట్లా చెప్తే చేస్తాం స్వామి, మీరు ఎట్లా చెప్తే అలా చేస్తాం స్వామి అని మొత్తం సరెండర్ అయిపోతారు. దక్షిణ ఇచ్చి దక్షిణాయనంలోకి వెళ్ళిపోతారు. దక్షిణ ఇచ్చి అంటే మీ మీ యొక్క పునర్జన్మ మీ చేతుల్లోనే ఉన్నది. మీ పునర్జన్మని మీరే కొని తెచ్చుకొని దానికి డబ్బులు కూడా ఇస్తున్నారు. నేను మిమ్మల్ని డబ్బులు అడిగినా? నాకు ఏ రోజున మీరు దక్షిణ ఇచ్చారా? ఏ రోజున మీరు నాకు దక్షిణ ఇచ్చారా? స్వామి దక్షిణ తీసుకోండి స్వామిని. ఇన్నిసార్లు వారం వారం పూజ చేపిస్తున్నానే మీతో. వారం వారము ప్రతి పౌర్ణమి మీతో పూజ చేపిస్తున్నానే. ఏమి నిష్కామ పూజ చేపిస్తున్నానే. మరి నాకేం దక్షిణ ఇచ్చినారు? నేను అడిగినానా మిమ్మల్ని దక్షిణ ఇమ్మని? ఏమి ఖర్చు పెట్టినా మన ధ్యానవంతరానికే పెట్టేసేయండి. నేను నా కుటుంబానికి ₹1 వద్దు. ఇది అదక్షిణం. మన దేహంలో నాభి నుంచి పైభాగము ఉత్తరము, నాభి నుంచి కింది భాగం దక్షిణము. గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేసే ఈ క్రియ ఉత్తర క్రియ. దీనికి డబ్బుతో అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏ యజ్ఞం అవసరం లేదు, ఏ హోమం అవసరం లేదు, ఏ స్వాములు అవసరం లేదు. నువ్వే పెద్ద స్వామి, నువ్వే వేదకోవిదుడు. ఎందుకంటే సమస్త శాస్త్రాలు కూడా, సర్వశాస్త్రాలు కూడా ఎక్కడ దాగి ఉన్నాయి అంటే మన ప్రాణంలో దాగి ఉన్నాయి, మన శ్వాసలో దాగి ఉన్నాయి. శ్వాసే పెద్ద శాస్త్రము. శ్వాసకు మించిన శాస్త్రము లేదు. శ్వాస అనగా శ్వాస, స్త్ర అనగా అస్త్రము. శ్వాస అనే అస్త్రముని నువ్వు సంధించి వదిలిపెట్టు. శ్వాస అనే అస్త్రాన్ని, ఆ శ్వాసని ప్రాణంగా తీసుకో. శ్వాసని శ్వాసగా తీసుకుంటే మళ్ళీ శ్వాస పొందుతావు నువ్వు. గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. శ్వాసని శ్వాసగా తీసుకుంటే మళ్ళీ శ్వాసని పొందుతావు అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ తీసుకుంటావు. శ్వాసయే ప్రాణం అనుకుని తీసుకుంటే, నిశ్వాస క్రియ చేస్తే మళ్ళీ శ్వాస పొందవు అంటే మళ్ళీ జన్మ పొందవు. కనుక జ్ఞాన యజ్ఞమే సరి అయిన యజ్ఞము. ద్రవ్యమయాతి యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యమయాతి యజ్ఞాత్, ద్రవ్యముతో డబ్బుతో కూడుకొని చేసే యజ్ఞం అంతకన్నా జ్ఞాన యజ్ఞమే మహా గొప్పది అర్జున. ఈ జ్ఞాన యజ్ఞానికి ఏ డబ్బు అవసరం లేదు, ఏ ఋత్వికులు అవసరం లేదు, ఏ హోమం అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఏ సమయమైనా నువ్వు చేయవచ్చు. ఉదయం అయినా చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, రాత్రి చేయవచ్చు. దీనికి ఒక సమయం అంటూ లేదు, ఒక శుభముహూర్తము దుర్ముహూర్తం అంటూ ఏమీ లేదు. సకామ కర్మ చెయ్యాలి అంటే అది రాహుకాలమా, శుభముహూర్తమా, దుర్ముహూర్తమా, గుళిక కాలమా, యమగండ కాలమా, ఇన్ని చూసుకొని ఆ సకామ కర్మ చేస్తారు. అవునా? ఏం చేయాలన్నా, యజ్ఞము హోమం చేయాలన్నా ఒక మంచి రోజు, దుర్ముహూర్తం లేని కాలము అన్నీ చూసుకుంటాము. కానీ అది జ్ఞానయజ్ఞం కాదు, ధనయజ్ఞము. దానివల్ల ఎవడు జ్ఞానం పొందడు. ఇన్ని వందల సంవత్సరాల నుంచి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి, అంతెందుకు మనం పుట్టినప్పటి నుంచి, మనకు ఊహ వచ్చినప్పటి నుంచి మనం చేస్తున్నాము. ఎంత మాత్రం జ్ఞానం వచ్చింది? చేపిస్తారు, అయిపోతుంది, మంచి పండగ వంట తింటాము, వాళ్ళు వెళ్ళిపోతారు, దక్షిస్తాము, వెళ్ళిపోతారు, అంతే. అంత మాత్రం ఏమాత్రము ఆత్మ గురించి ఏం తెలుసుకున్నారు? దాంట్లో కొంచెమే తెలుసుకున్నారు ఆత్మ గురించి.
పోయి ఆ చేపించే ఆ స్వామి నీకు వివరిస్తున్నారా? ఆ మంత్రం ఆ యొక్క అర్థం నీకు వివరిస్తున్నారా? ఇలా చేస్తే ఇది ఒకవేళ ఆయన వివరించడానికి సిద్ధపడినా కూడా వినే ఓపిక మనకు ఉందా? ఒకవేళ మహా వేద కోవిదుడు మంచి అనుష్ఠానం పొందిన ఆ వ్యక్తి, ఆ ఋత్వికులు నీకు దాని అర్థం వివరించడానికి ముందుకు వచ్చినా కూడా ఆ వినే ఓపిక ఉందా? తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత దాని యొక్క అంతరార్థం వివరించే ఆ వేద పొందిన వాళ్ళు, వేద జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు వివరించడానికి వచ్చినా కూడా మనకు సమయం వద్దు, మనం సమయం కేటాయించలేము, వద్దులే స్వామి కన్ఫ్యూజ్ చేయండి కనుక ప్రతిదీ కూడా బాహ్యంగా చేసేవి ఏవి కూడా నీకు జ్ఞానం ఇవ్వవు అర్జున. ద్రవ్యమయాతి యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాకిలం పార్థ జ్ఞాన యజ్ఞేన పరిసమాప్తే. నువ్వు చేసిన సమస్త పాపాలు అన్నీ కూడా జ్ఞానయజ్ఞం మాత్రమే భస్మం చేసేస్తుంది, నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది అని చెప్పినాడు. కనుక మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనమందరూ కూడా చేయవలసింది ఉత్తర క్రియ, ఉత్తరాయణ క్రియ, ఏకాదశ యోగ క్రియ మాత్రమే చేయాలి. దక్షిణాయన క్రియ చేద్దామంటే చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, అందరికీ ధన్యవాదములు.